మిత్రులారా, నేను మీ శేషగిరి సృష్టి అస్ట్రాలజర్ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి ఉగాది వృషభ రాశి మాసంలో చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా నా ఛానల్ ఏదైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే, ఈ రాశి వారికి ఈ మాసం ఆదాయం 5, వ్యయం 14, అవమానం 4, రాజ్యపూజ్యం 5 లాగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఖర్చులు మొదలవుతుంటాయి. వీరికి గురుబలం ఇప్పుడు ఉన్నప్పటికీ క్రమేణా ఈ ఒక్క మే నుంచి గురుబలం తగ్గుతూ వస్తుంటుంది. గురుబలం తగ్గడం వల్ల వీరికి కొన్ని అభివృద్ధికరమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురుతుంటాయి. ఆ ఎదురవడం వల్ల అన్నిట్లో డీలేస్ అవుతుంటాయి. అన్ని పనులు కూడా అక్కడికక్కడ ఆగిపోవడం, అర్ధాంతంగా ఆగిపోవడం, ఏదో ఒక అడ్డంకులు రావడం, అనుకోని అప్పులు చేయాల్సి రావడం, అనుకోని అనారోగ్య సూచనలు, అనుకోని ఖర్చులు ఎక్కువగా వీరిని వేధిస్తుంటాయి. ఆకస్మిక ఆరోగ్య సూచనలు, ఆకస్మిక అనారోగ్య సూచనలు, ఇలా ఆరోగ్యం విషయంలో, సంతానం విషయంలో ఏదో ఒక విధమైన అనుకోని ఖర్చులు ఈ సంవత్సరం వీరిని వెంటాడుతుంటాయి. అలాగే ఇల్లు కొనుక్కోవాలనుకున్న, ఇల్లు కట్టాలనుకున్న వారి కళలు కూడా ఈ సంవత్సరం చాలా 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 కష్టం మీద నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిత్రులారా, వివాహానికి ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ సంవత్సరం మొదటి సగ భాగంలో, అంటే జూన్ లోపల వారి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆ పైన కొంత ఇబ్బంది కాలం, గడ్డు కాలంగా చెప్పవచ్చు. కొత్త వ్యాపారాలకు కూడా ఈ రాశివారు ఈ సంవత్సరం మొదటి సగ భాగంలోనే ప్రయత్నం చేయండి. రెండో అర్ధ భాగంలో వీరి ప్రయత్నాలు అంతగా ఫలించకపోవచ్చు. ఇక వృత్తి ఉద్యోగాలలో వీరికి జూన్, జూలై వరకు చాలా ఎక్కువగా ఆటంకాలు, ఒత్తిడులు, అధికారులతో వేధింపులు ఈ సంవత్సరం జూన్, జూలై వరకు పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి. తర్వాత క్రమేణా మీరు అనుకున్న చోటికి ప్రమోషన్స్, అలాగే ఇంక్రిమెంట్స్ రావడం కూడా ఈ రాశి వారికి జరుగుతుంది. ఈ రాశిలో ఉన్న కళాకారులకి, రాజకీయ నాయకులకి విశేషమైన గుర్తింపు సెప్టెంబర్, అక్టోబర్ మాసాల మధ్యలో వీరికి కృషికి మంచి గుర్తింపు లభిస్తుంది, ఎనలేని గుర్తింపు. విదేశీయానానికి, తీర్థయాత్రలకి కూడా అనుకూలమైన కాలం సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో వీరికి అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు మిమ్మల్ని మరింత ప్రోత్సాహంగా, అభివృద్ధికరంగా మీ యొక్క జీవిత భాగస్వామ్యానికి చేర్చే దిశగా ఉంటాయి. జీవితంలో కొన్ని ఆనందకర సంఘటనలు, అద్భుతమైన సంఘటనలు కూడా ఈ సంవత్సరం వీరు సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో చవి చూస్తారు. అలాగే వీరు ఉన్నత శిఖరాలకు కూడా చేరుకునే సమయం ఆసన్నమవుతుందని చెప్పవచ్చు. నా వీడియో మీకు నచ్చే లైక్